హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హింగిన్ జీరా. ఈరోజు మనము ఎంతో తీయగా పుల్లగా ఉండే సొరకాయ గుజ్జు పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా ఆవాలు, హాఫ్ చెంచా మెంతులు, ఒక పావు చెంచా ఇంగువ వేసుకుని ఆవాలు చిటపట్లాడి మెంతులు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు వేగించుకోవాలి. తర్వాత ఇందులో 2 టొమాటోలు కూడా వేసుకుని దీన్ని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సొరకాయ ముక్కలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఈలోపు మనము ఒక చిన్న చిట్కా చెప్పుకుందామండి. ఎగ్జిమా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ టీ స్పూన్ తేనె, హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి 2 బాగా కలుపుకొని అప్లై చేస్తే ఎగ్జిమా నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు చింతపండు రసము, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం ముక్క, ఒక చెంచా పంచదార వేసుకుని బాగా కలుపుకుందాము. బెల్లం వేసాక పంచదార ఎందుకు అనుకుంటున్నారా? దీని టేస్ట్ దాందే కదండి. సరే, ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ముక్కలు బాగా ఉడికేంత వరకు మగ్గించుకుందాము. చూసారు కదండి, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక చెంచా బియ్యం పిండిలో ఒక పావు గ్లాసు నీళ్లు పోసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పులుసులో వేసుకుని బాగా కలుపుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఆఖరిలో పావు చెంచా మెంతి పొడి కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇట్లా కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీ సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.